అవును. అప్పుడు ఎతిక్సా అనెతికలా. ఇకపోతే ఈ సంతకాలు పెట్టేది ఉంది, ఒకసారో 2 సార్లు 3 సార్లు నేను ఆ డేటా చూసా. ఆ రోజుల్లో వీళ్ళు ప్రశ్నోత్తరాల సమయానికి ప్రశ్నలకు ఇచ్చారో లేదో కనుక్కోండి. వీళ్ళు వేసిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చిందో లేదో సభలో ఉందా లేదా. అంటే వీళ్ళ సభకి ప్రశ్నోత్తరాల ప్రశ్నలు లెటర్ ఇవ్వాలంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే సంతకం పెట్టి పోవాలా, బయట నుంచి ఇవ్వరు. అది బయట రోడ్డు మీద ఇచ్చేరయ్యి ప్రశ్నోత్తరాలది. సభ లోపల సెక్రటేరియట్లోకి వెళ్ళాలంటే మనం వెళ్ళాలంటే మనకు పాస్ ఉండాలి. మనం ల్యాబీల్లో వరకు వెళ్ళవడం. ఆ ల్యాబీలు దాటినటువంటి ప్లేస్లో ఇది తీసుకుంటారు. అక్కడ బాక్స్ ఉంటుంది, దాంట్లో వేయాలి ప్రశ్నోత్తరాలది. వేయాలంటే అక్కడ సంతకం పెట్టిపోవాలి. లేదా అక్కడ కాకుండా వాకెట్లో ఏ ప్రెస్ దగ్గర పడేయండి ఆ కాగితం, సంతకం పెట్టక్కర్లేదు ప్రశ్నోత్తరాలు దానికైతే అంటే అయిపోయా. వీళ్ళు ప్రశ్నోత్తరాలు అడిగారు, దానికి సమాధానాలు దాంట్లో సభలో వచ్చినాయి. అవి చూసాం కదా, అప్పుల గురించి ఇట్లాంటివన్నీ కూడా. అవి అడిగారంటే ఏంటి, ప్రతి సెషన్లో వీళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఆ ప్రశ్నలు ఇవ్వడానికి సంతకం పెట్టాలి వాళ్ళు. సభలో కూర్చోలేదు, ఎస్ కూర్చో. ఇప్పుడు వీళ్ళందరూ సభలో రాత్రి పగలు కూర్చుంటున్నారా ఏంది? చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటున్నారా, లోకేష్ గారు కూర్చున్నారా, పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటున్నారా, ఎమ్మెల్యేలు అందరూ కూర్చుంటున్నారా? 1 గంట కూర్చుంటారు, 2 గంటలు బయట తిరిగి వస్తుంటారు. పాత రోజుల్లో మేము అసెంబ్లీ కవర్ చేసిన రోజుల్లో అయితే 100కి 90% సభలోనే కూర్చునేవాళ్ళు ఎమ్మెల్యేలు. నేను బాగా చూసి